Past year? 2025. Okay. 25 అంటే latest. From which college? From Bangalore, New Horizon College of Engineering. New Horizon. Right. ఓకే. 25 అంటే మరి లాస్ట్ 10 మంత్స్ అయింది కదా మీది అయిపోయి. ఏం చేశారు మీరు? రీసెంట్‌గా కోర్స్ అవి ఇవి చేసేవాడిని. ఇంటర్వ్యూస్ అందుకు అటెండ్ అయ్యేవాడిని. కానీ అందరు ఎక్కడ వినండి ఇక్కడ. రాలేదు. లిసన్ ఆల్. ఆల్వేస్ యూ రిమెంబర్ నాట్ ఓన్లీ యువర్ స్టోరీ. యువర్ స్టోరీ ఈస్ నోన్ టు యూ. బట్ అదర్ స్టోరీలో చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది మీకు. అర్థమైంది కదా? మన స్టోరీ మనకు తెలుసు ఆల్రెడీ. బట్ వేరే వాళ్ళ స్టోరీలో వి విల్ గెట్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అంటే ఏం మిస్టేక్ చేశాము, ఏం చేయలేదు, విచ్ ఈస్ గుడ్, విచ్ ఈస్ రైట్, విచ్ ఈస్ రాంగ్. వి విల్ నో ఓన్లీ బై లిజనింగ్ అదర్. ఏమేం కోర్సులు చేశారు? వాట్ ఆర్ ద కోర్సెస్ యూ హావ్ డన్? జావా చేశాను. Yeah, after 25 BTech, you went for Java classes. How many days you went Java? జావా 3 months internship. 3 months course. Where you have done Java course? In college they provided. College. Okay. Then what happened to Java? జావా అంటే ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నాను. కానీ ఆ స్కిల్స్ వాళ్ళకు యూజ్ లేవంటున్నారు. కంపెనీ వాళ్ళు. మాకు స్టాండర్డ్స్ సరిపోవని. ఓకే. స్టాండర్డ్ సరిపోదా? అంటే నీకు ఫైనల్ గా ఏం అర్థమైంది? వాట్ డిడ్ యూ అబ్జర్వ్? హలో? యా. రైట్. సో అంటే ఇంటర్వ్యూస్ కి వెళ్ళావా? ఇంటర్వ్యూస్ ఉన్నాయా లేవా ఇంటర్వ్యూస్? అంటే బయట ఇప్పుడు కష్టం సార్. అసలు లేవు సార్. ఇంటర్వ్యూస్ అనేవి లేవు బయట అసలు ముందు. లేవు అంటే వాట్ డిడ్ యూ ఫీల్? జావాలో లేవా? వేరే ఏ ఆ కోర్స్? జావా అని కాదు. నేను నేర్చుకున్న స్కిల్ పర్ఫెక్ట్ గా నేర్చుకోలేదు అనుకుంటున్నాను. రైట్. సో ఫైనల్ గా ఇక్కడ 2 థింగ్స్ ఉన్నాయి. నెంబర్ 1, యూ లెర్న్ జావా. జావాలో ఫ్రెషర్ ప్లేస్మెంట్స్ ఉన్నాయి మార్కెట్ లో. బట్ యూ లెర్న్ జావా నాట్ ఫర్ 3 months. ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ జావా, అట్లీస్ట్ యూ విల్ టేక్ 10 months to 1 year. లెర్న్ ఫుల్ స్టాక్. యూ నీడ్ టు లెర్న్ ఆల్ ద మాడ్యూల్స్ ఆఫ్ జావా. కాబట్టి జావా ఏంటంటే ఇట్ ఈస్ ఎ వెరీ లెంతీ కోర్స్. మనం తీసుకుంటాం కానీ ఎండ్ ఆఫ్ ద డే రిజల్ట్ ఉండదు. ఎందుకంటే మనం 10 months 1 year కోర్స్ నేర్చుకునేంత ఓపిక ఎవరికి ఉండదు. కాబట్టి అక్కడే జావా ఫెయిల్ అవుతుంది. నెంబర్ 2 ఏంటంటే యూ విల్ ఐడెంటిఫై ద ఓపెనింగ్స్ ఓన్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్. విల్ గెట్ ద ఓపెనింగ్స్ ఓన్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్. అంటే వేర్ యు ఆర్ జాయినింగ్ ఫర్ జావా కోర్స్ ఆర్ .NET కోర్స్, దేర్ ఓన్లీ యూ షుడ్ టేక్ ద కమిట్మెంట్ ఆఫ్ ద ప్లేస్మెంట్. అక్కడే మీరు కమిట్మెంట్ తీసుకోవాలి. అంతేగాని నేను కోర్సు వరకు జాయిన్ అయ్యాను, ఈ కోర్స్ అయినాక నాకు ఇంటర్వ్యూస్ దొరుకుతాయి అంటే ఇంటర్వ్యూస్ అవుట్ సైడ్ దొరికించుకోవడం అనేది వెరీ డిఫికల్ట్. విల్ యూ అగ్రీ విత్ దిస్ మహేందర్? ఎస్ సార్. దొరకవు. ఎక్కడన్నా కోర్స్ చేయండి, ఏ కోర్స్ చేయన్నా చేయండి. మీరు యూ డూ ఎనీ కోర్స్, డిపెండ్స్ అపాన్ యువర్ ఐడియా. బట్ ఐఎమ్ టెలింగ్ యూ, ఇప్పుడు మనకి ఫ్రెషర్ కి ప్లేస్మెంట్ బయట ఆఫ్టర్ కాలేజ్ ప్లేస్మెంట్ అయ్యే సబ్జెక్ట్స్ రెండే. ఒకటి .NET, 2 జావా. బట్ యూ టు టేక్ ద ప్లేస్మెంట్ కమిట్మెంట్ ఫ్రమ్ ద ఇన్స్టిట్యూట్స్. మన ఇన్స్టిట్యూట్ దగ్గరనే వీ హావ్ టు టేక్ ద ప్లేస్మెంట్ కమిట్మెంట్ అండ్ 100% దే షుడ్ ప్లేస్. బట్ మీరు ఎప్పుడైనా జావా కోర్స్ అయినా .NET కోర్స్ అయినా అమీర్పేటలో కానీ కుక్కట్పల్లిలో జాయిన్ అయినప్పుడు డెఫినెట్ గా ఆల్ ద ఇన్స్టిట్యూట్స్ విల్ టేక్ 100% ప్లేస్మెంట్. బట్ అక్కడ ఏం జరుగుతుంది, ఎంత క్రౌడ్ ఉందో చూడండి. ఇఫ్ ద ఇన్స్టిట్యూట్ ఈస్ హ్యావింగ్ హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్, how we will trust that these many people will be placed? Do you understand? So main mistake is doing by the students are choosing the wrong courses, choosing the wrong institutes. Are you clear? Yeah. So that's why we are planned 30 student batch, that is called job guarantee. And 25 BTech వాళ్ళు చాలా మంది వచ్చారు మన దగ్గర, అందరు వెళ్ళిపోయారు ఆల్మోస్ట్. ఇప్పుడు సెకండ్ బ్యాచ్ నడుస్తుంది. ఆర్ యూ అండర్స్టాండింగ్ మహేందర్? ఎస్ సార్. We train in .NET full stack, 25 BTech, 26 BTech, 24, 23, 22, 21, 20. వీళ్ళకి ప్లేస్మెంట్ చేయడం పెద్ద కష్టమేం కాదు. ఈజీగా వీ కెన్ ప్లేస్. హూ ఆర్ పాస్డ్ బిఫోర్ 2020కి ముందు పాస్ అయిన వాళ్ళకి 15, 14, 15, 16 వీళ్ళకి కొంచెం ప్రెషర్ గా ప్లేస్మెంట్ చేయటం కొద్దిగా స్లో అవుతుంది, లేట్ అవుతుంది. అంతేగాని చేయొచ్చు. రైట్. నెక్స్ట్ హూ వాంట్ టు టాక్? యా, నీ ఒపీనియన్ ఏంటి? వాట్ యూ సే మహేందర్? వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? అంటే ఈ కోర్స్ ఎన్ని మంత్స్ ఉంటుంది సార్? చెప్తాను, అదంతా చెప్తాను. అదంతా చెప్తా. ఐ టెల్ యూ అబౌట్ ద కోర్స్. ఎన్ని నెలలు అంటే ఇట్ విల్ టేక్ 4 months.
థర్డ్ మంత్ లో విల్ స్టార్ట్ ఇంటర్వ్యూస్. బట్ నీకు జాబ్ ఫస్ట్ ఇంటర్వ్యూలో రావచ్చు, సెకండ్ ఇంటర్వ్యూలో రావచ్చు. ఐ టెల్ యూ ఆల్ ద డీటెయిల్స్ ఎంటైర్ పీపుల్ ఎట్ ఎ టైం ఒకేసారి చెప్తాను. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. రైట్. నెక్స్ట్ ఎవరు మాట్లాడతారు? హలో. Yes, sir. యా, హర్ష జస్ట్ ఆన్ యువర్ వీడియో. Yeah. 1 second. అంటే మార్కెట్ లో ఇప్పుడున్న మార్కెట్లు ఏంటంటే మెయిన్ గా కోర్స్ ప్రొవైడర్స్ ఆర్ దేర్ ఆర్ మల్టిపుల్ కోర్స్ ప్రొవైడర్స్. అంటే చాలా మంది కోర్సులు చెప్తారు. టోటల్ అమీర్పేట్ ఈస్ వాట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్. బట్ టు అట్రాక్ట్ ద స్టూడెంట్స్ ఎవ్రీబడి విల్ టెల్ టూ థింగ్స్. ఐదర్ దే విల్ రైట్ ఇన్ అండర్ కోర్స్ జాబ్ గ్యారంటీ ఆర్ జాబ్ అసిస్టెన్స్ అంటారు. అక్కడ ఎలా జరుగుతుంది అనేది మీరు చూసుకోవాలి, వెళ్ళి చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి. ఆర్ యూ అండర్స్టాండింగ్? ఇక్కడ ఇప్పుడు లాస్ట్ 2 months లో మీకు ఇన్స్టిట్యూట్ మొత్తం ఖాళీ అయింది. 35 people ప్లేస్. లాస్ట్ నవంబర్ డిసెంబర్ లో we placed 35. We don't have any crowd right now. To hardly 10-15 students are there. Again we are taking new batch. Are you clear? Yeah. So you join in an institute where you have less than 100 students at least. Now 30 మంది 60 మంది అంటే ప్లేస్ చేయొచ్చు. But if your institute will take 300-400 students, how it is possible to get the placement for everyone? Simple logic. అక్కడ నేను ట్రైనింగ్ చెప్పట్లేదు, వాళ్ళు బాగా చెప్పలేదు. ట్రైనింగ్ ఉంటుంది, బాగుంటది. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఆఫ్టర్ కోర్స్ ఈస్ కంప్లీటెడ్, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ద ఇంటర్వ్యూస్, ఇఫ్ డోంట్ హ్యావ్ ద ప్లేస్మెంట్, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ అటెండింగ్ కోర్స్? నువ్వు కోర్స్ నేర్చుకునే దేనికోసం? ఫర్ వాట్? జాబ్. ఫర్ వాట్? జాబ్. జాబ్ కోసం వీఆర్ డూయింగ్ కోర్సెస్. రైట్.